నా గిరిజన సోదరులందరికీ కూడా నమస్కారాలండి. నా పేరు అరుణ్. నాది అరకు వ్యాలీ. అయితే నేను ఒక సంఘటన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నిన్న పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా, అందులో మన గిరిజనుల్ని కించపరిచేలా ఒక 10 సార్లు ఒక పదాన్ని వాడారు, కొండనా కొడక అని చెప్పి. ఆ సినిమా అంతా కొండ కింద ఉండే ప్రజల నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. కానీ ఆ కొండనా కొడక అనే పదాన్ని ఎందుకు అన్నిసార్లు యూజ్ చేయాల్సి వచ్చిందనేది డైరెక్టర్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే సినిమా చూసినంతసేపు నాకు థియేటర్లో ఉండాలనిపించలేదు ఆ పదం విన్న తర్వాత. మేబీ అలా కొండ కింద ఉన్న ప్రజల కోసమే తీసి ఉండొచ్చు, కానీ ఆ పదం వాళ్ళు యూజ్ చేసి ఉండకూడదు. ఎందుకంటే మన మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా వాళ్ళకు? వాళ్ళు పెద్దోళ్ళే కదా, ఎన్నోసార్లు ఆ సినిమా గురించి చర్చించి ఉంటారు కదా. ఆ నేపథ్యంలో ఆ పదం వాడకూడదనే విషయం వాళ్ళకి తెలీదా? ఇప్పుడు చికిరి అనే పాటలో సరుకు సామాను అని చెప్పి అదేదో బాడీ షేమింగ్ అని చెప్పి ఆ లిరిక్ని మార్చేశారు. మరి కొండనా కొడక అనే పదం ఒక 10 సార్లు వచ్చింది. మరి ఇది సెన్సార్ బోర్డుకి కనిపించలేదా? అసలు ఏం జరుగుతుంది? జియో నెంబర్ 3 తీసేశారు, మన మౌనం దాన్ని ఏం చేయలేకపోయాం. మరి ఈరోజు సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. ఈ పదం బయటికి వెళ్తే రేపటి నుంచి బయట వాళ్ళు మనల్ని అందరినీ పేర్లతో పిలవరు, ఎరా కొండనా కొడక అని పిలుస్తారు. మరి అలాగే పిలిపించుకుందామా? మనం ఇలాగే మౌనంగా ఉందామా? దీన్ని ప్రశ్నించొద్దా? గిరిజన మేధావులారా, గిరిజన పెద్దలారా, దయచేసి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఏం చేయాలనేది చర్చించి దీని మీద ముందుకెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, నిన్నే రిలీజ్ అయింది మూవీ. ఇప్పుడే మనం త్వరగా ప్రతిఘటిస్తే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. నాకైతే చాలా కోపం వచ్చింది. నిన్న థియేటర్లో కూడా నేను అరిచేశాను, ఎవర్రా కొండనా కొడక, ఎవడరా నువ్వు, ఏ డైరెక్టర్ రా నువ్వు మా మీద అలా మాట్లాడడానికి అని చెప్పి చాలా గట్టిగా అరిచాను. నాతో పాటు సహోదరులు కూడా అరిచారు, కానీ అంతవరకే. కానీ రియాక్షన్ ఏది? అందరితో కాదు కదా, ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. వీలైతే ఆ డైరెక్టర్ మీద కేసు అనేది ఫైల్ చేద్దాం. ఎందుకంటే మన మనోభావాలు అయితే దెబ్బతింటాయి. దయచేసి ఎంతమంది సినిమా చూసారో నాకైతే తెలియదు, కానీ ఒకసారి చూడండి. చూస్తే మీరు కూడా బాధపడతారు. చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఒకసారి ఆలోచిద్దాం. దయచేసి దీన్ని మాత్రం సీరియస్గా తీసుకోండి.